God is గ్రేట్ ఇంజనీర్. ప్రపంచంలో ఏది కట్టాలన్నా ముందు భూమి ఉండాలి, తరువాత నీరు కావాలి. మనిషి బతకాలంటే నీరు కావాలి, కదలాలంటే భూమి కావాలి, వాయువు పీల్చుకోవాలంటే గాలి కావాలి. ఆ గాలి లేకపోతే ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషంలో ప్రాణులన్నీ నేలమట్టంలో పడిపోయి నశించిపోతాయి. ఇంకా సూర్యుడు కావాలి, సూర్యుడు వెలుగు కావాలి. ఆ సూర్యుడే లేకపోతే ఏ ప్రాణి కూడా చీకటిలో బతకవలసినది. మరి ఈ భూమిని ఏ మెటీరియల్తో ఎవరు తయారు చేశారు చెప్పండి? 45,000 కిలోమీటర్ల దూరం మట్టిని ఎవరు పరిచారు? అలాగే సప్త సముద్రాల్ని ఎవరు తయారు చేశారు? దాంట్లో అనేకమైన జీవరాశుల్ని నీటిలో ఎవరు నింపారు? దాంట్లో ఉప్పు ఎవరు కలిపారు? తాగటానికి మంచినీరికి దాంట్లో తీపి ఎవరు కలిపారు? ఆ సూర్యుడే కరెంటు బిల్లు పంపిస్తే ఎవరైనా కట్టగలరా? ఒక్కసారి ఆలోచించు. అలాగే చెట్లు, చేమలు, పళ్ళు, కూరగాయలు అనేకమైన మొక్కలు ఇచ్చింది ఎవరిచ్చారు? ఆ భూమి మీద పండే శక్తి ఎవరికిచ్చారు? ఆ నీటిలో రుచి ఎవరిచ్చారు? ఆ సూర్యుడు యొక్క వేడి ఎవరిచ్చారు? అంత ఆకాశంలో 400-500 కోట్ల సంవత్సరాల నుంచి కింద పడకుండా ఎవరు ఆపారు? ప్రధానుల, సీఎంల, దేవతల, త్రిమూర్తుల? చెప్పండి. అది అఖండము. అఖండం అంటే అది ఆల్రెడీ ఉన్న వస్తువే. ఖండం అంటే ప్రపంచము. దేనికి ఆది లేదు, దానికి అంతం ఉండదు, అది అఖండము. దేనికి ఆది ఉందో అది అంతం ఉంటుంది. ఈ ప్రపంచము ఖండము. ఉదాహరణకి సినిమా కదా అఖండము, సినిమా ఖండము. ఇంతే. కాబట్టి ఆ భగవంతుడు నిరాకారము, మహాశక్తి, అది ఏ సుప్రీం పవర్.